చేగుంటపట్నంలో అల్లూరి సీతారామరాజు జయంతి, స్వామి వివేకానంద వర్ధంతి, పింగళ వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో చేగుంట ఉప సర్పంచ్ రఫీ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశభక్తుల త్యాగాలు, వారి పోరాట స్ఫూర్తి గురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తలారి లింగం, కట్టా సేను, సోమా వెంకటేష్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మరియు స్వామి వివేకానంద గారి వర్ధంతి మరియు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఇక్కడ వాళ్ళ చిత్రపటాలకు పూలమాలతోటి సత్కరించి కొబ్బరికాయలు కొట్టినాము మరియు వాళ్లకు ఘనమైన నివాళులు అర్పించినాము. మన యువకులాల దేశభక్తి పెంపొందాలి, దేశభక్తి ఉండాలి యువకులకు. మరియు మన చరిత్రలు తెలుసుకోవాలి. మన చరిత్రల దేశం కోసం త్యాగం చేసిన నాయకులు అల్లూరి సీతారామరాజు గారు జయంతిని మనం ఘనంగా ప్రోత్సహించుకుంటున్నాము. ఆయన మన దేశం కోసం ప్రజలకు చైతన్యవంతులను చేసిండు, ప్రజలకు తెలియపరిచిండు. మనం బానిసలుగా బతుకుతున్నాం, మనం ఈ బానిసత్వాన్ని వదలాలి, మనం స్వతంత్రం సంపాదించుకోవాలి అని ప్రజల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళకు చైతన్యవంతులు చేసి మనకు కూడా స్వతంత్రం కావాలి, మనం కూడా ఫ్రీడమ్గా బతకాలి అన్న చాటి తెచ్చి వాళ్ళకు ఉద్యమాలు చేసిన వాళ్ళ ప్రజలను తీసుకొని బ్రిటిష్ వాళ్ళ గుండెల రైలు పట్టించింది. మరి స్వామి వివేకానంద గారు యువతకు స్ఫూర్తి. ఆయన చిన్న వయసులోనే 1000 సంవత్సరాల చరిత్రను సృష్టించారు. ఆయన ఏమన్నాడంటే యువకులు ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, కండలు కలిగి ఉండాలి, భారతదేశం పైన దేశభక్తి కలిగి ఉండాలి అని మన భారతదేశ పవిత్రతను, మన భారతదేశ నాగరికతను వేరే దేశాలలో కూడా చాటిండు. భారతదేశం మొత్తం కాలినడకతో నడిచి ప్రజలకు చైతన్యవంతం చేసిండు. ప్రజలకు మన బానిసంగా ఉన్నాము, మన బానిసత్వం జీవితం మనకొద్దు, మంచి జీవితం, మన స్వేచ్ఛాయుతమైన జీవితం కావాలని చిన్న వయసులోనే పెద్ద కార్యక్రమాలు చేసిండు స్వామి వివేకానంద గారు. పింగళి వెంకయ్య గారు మన జాతీయ పథకాన్ని తయారు చేసి రూపకల్పన చేసిండు. గాంధీ మహాత్ములతో చర్చించి ఆయన అడుగుజాలలో నడిచి ఆయన దేశభక్తిని చాటిండ్రు. ఇటువంటి మహనీయుల మేము గణనీయులను అర్పిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆత్మగౌరవంగా ఉంది. ప్రతి యువకుల దేశభక్తి కలిగి ఉండాలి, ప్రతి యువకుడు దేశాన్ని ప్రేమించాలి. మరియు వీళ్ళను చూసి మనం చెడు మార్గంలో నడవకూడదు. యువత మంచి బాటలో నడవాలి. యువత పైన రాబోయే భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. రాబోయే తరం యువత పైన ఆధారపడి ఉంది కనుక ప్రతి యువత ఒక బుల్లెట్ లెక్క తయారు కావాలి. మంచి కోసం, దేశం కోసం ఒక అనుభవం లెక్క తయారు కావాలి. ప్రతి యువత దేశాన్ని ప్రేమించాలి, చెడు మార్గాన్ని తిరస్కరించాలి, బహిష్కరించాలి. చెడు మార్గాలు ఎన్నో ఉన్నాయి. ట్రాఫిక్ ఎట్లనో చెడు పనులు అట్లున్నాయి కనుక ఆ ట్రాఫిక్లో కలిసి మనం భక్తి నడవాలి. అంటే చెడు అన్నీ వదిలేసి మంచి మార్గం, మంచి బాటలు పట్టాలి. యువత పైన దేశ భవిష్యత్తు ఎంతో ఆధారపడి ఉంది కనుక ప్రజలు తమ ఇండ్లలో ఉన్న యువతకు కూడా మంచి బోధనలు చేయాలి. తమ పిల్లలకు టైం ఇవ్వాలి. టైం ఇచ్చి దేశభక్తి గురించి పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులకు పేరున కోరుతున్నాను. ఇంత సమయం ఇచ్చినందుకు అందరికీ